తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హరీష్ రావు అలాగే మల్లారెడ్డి వేర్వేరుగా భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ భేటీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీకి కారణం ఏంటంటూ చాలామంది నెటిజన్లు అయితే ఇప్పుడు కమెంట్లు పెడుతూ ఉన్నారు. అలాగే ఆ భేటీలో కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చాయి వారిద్దరి మధ్య అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ భేటీకి కారణం ఏంటి, ఆ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చుంటాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి మేడం, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో హరీష్ రావు అలాగే మల్లారెడ్డి వేరువేరుగా భేటీ అయ్యారు. అయితే హరీష్ రావు ఇప్పుడు రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి నేపథ్యంలో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ అవ్వడానికి కారణం ఏంటి, వారిద్దరి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకొచ్చాయి అనేది ప్రధానంగా ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి, ఎందుకు భేటీ అయ్యారు, ఆ భేటీలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అంటే పైకి ఏం చెప్తున్నారండి, ఏదో సికింద్రాబాద్లో ఏదో కాలేజీ విషయంలో స్కూలు కట్టడం కోసం గతంలోనే కేసీఆర్ టైంలోనే అనుకున్నాము, ఆ విషయాన్ని అమలు చేయమని చెప్పడానికి పద్మారావు వెళ్తే పద్మారావు పిలిస్తే నేను వెళ్ళాను అని హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు చిన్నపిల్లాడండి, పిలిస్తే వెళ్ళిపోవటానికి కాదు కదా. హరీష్ రావుకి అంటే హరీష్ రావు బీఆర్ఎస్లో కీలకమైనటువంటి నేత. ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు గారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం ఎలా చూడాలంటే ఏం చెప్తారు? రెండు అంశాలు చెప్తానండి. ఒకటి, ఒక పార్టీ వాళ్ళని ఇంకో పార్టీ వాళ్ళు కలవకూడదా? కలవచ్చు. సైద్ధాంతిక పరంగా వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉంటే ఉండనివ్వండి, కానీ ఒక సుహృద్భావ వాతావరణం మాత్రం ఉండాలి. స్నేహపూర్వకంగా కలవడాలు, మాట్లాడుకోవడాలు ఉండడం మంచిది. ఇప్పుడు మీరు ఒక అపోజిషన్ అయితే అవ్వచ్చు, కానీ ఆ అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కలవకూడదు అనే నియమం ఎక్కడా లేదు. అంటే ఆ నియమాన్ని చెరిపి, కానీ ఆ భేటీకి అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది కదా. అదే ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల మీరు మామూలుగా కలిసినా అందులో విపరీత అర్థాలు రావచ్చు, నిజంగా ఏదో ఉద్దేశంతో కలిసినా అర్థాలు వస్తాయి. కాకపోతే నిన్నను హరీష్ రావు గారు కలవటం అనేది, అందులో ఆయన ఏదో చాలా అమాయకంగా ఆయన పిలిచారు, నేను వెళ్ళాను అన్నారు. అది ఆయనకు సరిపోలే ఆ మాట. ఎందుకంటే ఆయనకు స్టేచర్ ఉంది. హరీష్ రావు అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి మామయ్యతో పెరిగాడు. ఆయన ఎవరు, మన కేసీఆర్ గారితో ఆయన దగ్గరుండి రాజకీయాలు చూశారు. పరోక్షంగా తర్వాత ప్రత్యక్షంగా ఆయన రాజకీయ అనుభవం ఆయనకుంది. ఈ రోజు మన మధ్యలోనే మీకు గుర్తుంటే కనుక అయితే రెండో టర్మ్లో అసలు బిగినింగ్లోనే మనకు గుర్తున్నంత మటుకి ఈయన కొంతమందిని తీసుకుని బయటకు వచ్చేసి ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడన్న మాటలు కూడా వచ్చాయి. అంటే అంత ఉంది అతనికి, అంత పట్టుంది పార్టీలో. సిద్దిపేట అనేది వాళ్ళ అంత అభివృద్ధి చెందిందంటే ఖచ్చితంగా అందులో అణువణువు హరీష్ రావుకే చెందుతుంది. కాబట్టి అటువంటి హరీష్ రావు నిన్న నేను ఏదో పిలిస్తే వెళ్ళాను, అక్కడ ఏమీ రాజకీయాలు లేవు అంటే అది ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ప్లస్ అక్కడ చాలామంది ఉన్నారు, మాట్లాడడానికి అవ్వలేదు, అది కూడా నమ్మచ్చా మీరు? ఎంతమంది ఉన్నా మీరు మాట్లాడాలి అని మీరు అడిగినప్పుడు అవతల వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు వెళ్తారు. నెంబర్ 1, ఒప్పుకున్నాక మీకు ప్రైవసీ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు కేసీఆర్ పరిస్థితి 14 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చి అసెంబ్లీకి వచ్చారు, సంతోషం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడో దాన్ని కేసీఆర్ చేయగలిగారు. ఒకటి. రెండోది, కేటీఆర్ అనే అతనికి వాళ్ళ ఛామ్ తగ్గిపోయింది. కేటీఆర్ ఫస్ట్ టర్మ్లో ఉన్న ఛాము రెండో టర్మ్లో మసకబారుతూ వచ్చింది. కానీ హరీష్ రావు మీద అలాంటి నిందలు ఏమీ లేవు. ఒక ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళందరి పేర్లు వినిపించాయి తప్ప హరీష్ రావుకి వ్యక్తిగతంగా ఎటువంటి నెగిటివ్ ఇది లేదు. అతను ఒక రూరల్ నుంచి వచ్చాడు, రూరల్ ప్రాంతానికి చెందినవాడని తప్ప రాజకీయాలు నేర్పడంలో కేటీఆర్ కంటే తెలివైనవాడు. కేటీఆర్కి ఏంటంటే కొంచెం చదువు అది కూడా, అంటే కొంచెం మోడర్న్ అవుట్లుక్ కనిపిస్తుంది. కానీ అదొక విషయం పక్కన పెడితే కేటీఆర్ కంటే తెలివైన వాడు హరీష్ రావు ఖచ్చితంగా. కాబట్టి రేపొద్దున్న ఎటొచ్చినా అంటే ఈరోజు కేసీఆర్కి పెద్దగా ప్రజల్లో స్పందన లేదు, కేటీఆర్కి లేదు, కానీ ఫస్ట్ నుంచి ఉన్నది పోగొట్టుకోనిది ఒకే రకంగా నడుస్తున్నది హరీష్ రావుకు మాత్రమే. కాబట్టి హరీష్ రావు ముందు చూపుతోటి కలిసి
రేపొద్దున్న ఈయన బీఆర్ఎస్లోంచి బయటకు వచ్చి అట్లీస్ట్ ఇతను బయటకు వస్తానంటే సగం మంది అయినా బయటకు వస్తారుగా, సగం మందికి పైగానే వస్తారు. వచ్చి ఒంటరిగా పోరాటం చేసి ఆయన బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా ఆయన మార్చుకుని టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద ఆయన ఒకవేళ కంటెస్ట్ చేసి, అంటే మీరు అనొచ్చు ఇంత తొందరగా ఇంత లాంగ్ ఇది మీరు ఎట్లా చెప్తున్నారు. పాలిటిక్స్లో ఎనీథింగ్ మే హ్యాపెన్. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ యాక్చువల్లీ. సో ఆయన ఖచ్చితంగా ఆయనకున్నాయి ఆ ఊహలని నేను అనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా ఆయన అప్పుడు సపోర్ట్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డిది ఇప్పటి నుంచి బీజాలు వేసుకుంటున్నాడు. రేపొద్దున రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉంటారని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఇప్పటికే ఒక అసంతృప్తి మొదలైంది పార్టీలో. కాంగ్రెస్లో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు కొనసాగించడం అనేది అది చాలా కష్టమైన పని. ఎప్పుడు కూడా పీతల కథలాగా ఎవరు ఎప్పుడు దింపేద్దామా అని చూస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా ఓపెన్గా మనం మాట్లాడటం, నిధులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది, ఎక్కడా నిధులు పుట్టట్లేదు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడచ్చా అనేది చాలామంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇంతకంటే ఘోరమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది చెప్పాలంటే. అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు కాకుండా చేశాడు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా దీనావస్థలో మాట్లాడటం కానీ లేకపోతే బేదరుపులు అరవడం కానీ చేయకుండా మేము తీసుకొస్తాం, మేము చేస్తాం, మేము పెట్టుబడులు తెస్తాం, మేము నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాము, సంపద సృష్టిస్తామని అంటున్నారు ఆయన. కానీ ఈయన ఈ రకంగా మాట్లాడాక ఈయన ఇది మసకబారుతోంది. ఎవరిది? రేవంత్ రెడ్డి ప్రభ మసకబారుతోంది. కాబట్టి అంటే ఎప్పుడూ కూడా ఒక సందర్భాన్ని ఒక మనిషి ఉపయోగించుకుంటాడు తెలివైనవాడు. హరీష్ రావు తెలివైనవాడు కాబట్టి ఇప్పటి నుంచి ఆయన తన ఫ్యూచర్కి ఒక పునాది వేసుకుంటున్నారా, ఇంత అంటే లాంగ్ రన్లో అది ఖచ్చితంగా ఫలిస్తుందా, ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అనేది మనం ఎంతైనా ఆలోచించాలి. ఓకే, అసలు నిజంగా నిన్న వాళ్ళిద్దరి భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ప్రధానంగా విభేదాలు పక్కకు పెట్టి సైద్ధాంతికంగా మనం నడుద్దాం, మా మద్దతు మీకు ఉంటుంది అని ఒకవేళ హరీష్ రావు చెప్పారా, అదేవిధంగా హరీష్ రావు కూడా ఆయన ఏదైనా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారా అనే అంశాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇంత గందరగోళంలో ఇంత సడన్ గా వీళ్ళ భేటీ అనేది ఆలోచించారు. మల్లారెడ్డి కూడా అదే మరో పక్క మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా వీళ్ళని కలిశారు. అయితే మల్లారెడ్డి మొదటి నుంచి ట్రై చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకి రేవంత్ రెడ్డి సపోర్ట్ కావాలి. ఆయనకి చాలా కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మెడికల్ కాలేజీ సీట్ల పెంపు విషయంలో మేము కలిసామంటున్నారు. కానీ ఖచ్చితంగా ఒక్క అంశం కాదు, ఊరికే ఆ అంశం ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు. కానీ మెయిన్ రీజన్ అయితే రాజకీయంగా ఆయన తన ఫ్యూచర్ కోసం రేవంత్ రెడ్డిని కలిశారని మనం చెప్పచ్చు. సో హరీష్ రావు గారు అయితే ఫ్యూచర్లో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయన ఆశగా మనకు కనిపిస్తోంది. అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటారు. కాబట్టి ఆ రకంగా ఆయన రేవంత్ రెడ్డిని కలిసి ఇప్పటి నుంచి తన రాజకీయ భవిష్యత్తును ఆయన నిర్మించుకుంటున్నారని అనుకోవచ్చు. ఈయన పార్టీ మారి తన్ని తాను కాపాడుకుని, తన కాలేజీలు కాపాడుకుని, తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఒక వ్యూహంతో మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలిసి ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.